తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన పెడన మండలం నందిగామ గ్రామ సర్పంచ్ చినబాబుపై వేసిన అనర్హత వేటుని ఎత్తివేయాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా సర్పంచ్గా ఎన్నికైన చినబాబుపై ప్రత్యర్థి కోర్టుని ఆశ్రయించారని, అయితే కోర్టు నుండి ఎటువంటి ఆదేశాలు రాకపోగా అధికారులు ఆగమేఘాల మీద చినబాబుని పదవి నుండి తొలగించారని కృష్ణప్రసాద్ ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నందిగామ సర్పంచ్ గారు బొడ్డు చిన్నబాబు గారు రాజ్యాంగబద్ధంగా ఆయన ఎన్నికవడం జరిగింది సర్పంచ్గా. మరి ఆయన అపోనెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి కోర్టులో ఏవో సాక్ష్యాలు పెట్టేసి ఆయన్ని డిస్క్వాలిఫై అయ్యే విధంగా చేయడం జరిగింది. మరి యాక్చువల్గా మాకు ఇంకా మా సర్పంచ్ గారికి కోర్టు తీర్పు అనేది సర్టిఫైడ్ కాపీ ఇంతవరకు అందలేదు. అయినప్పటికీ అధికారులు అందరూ కూడా ఇమీడియట్గా మరి సెలవులు ఉన్నా కానీ ఎండిఓ గారు కానీ వీళ్ళందరూ కూడా సెలవులు ఉన్నప్పటికీ కూడా ప్రాసెస్ అంతటినీ కూడా పూర్తి చేసి వెంటనే ఎవరైతే ఓడిపోయినారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి సర్పంచ్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నినట్టుగా కనబడుతూ ఉంది. మరి పూర్తి స్థాయిలో అన్ని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సర్పంచ్ గారిని పక్కన పెట్టి చేయటం చాలా దారుణం. వెంటనే మరి సర్టిఫైడ్ కాపీ అందే వరకు కూడా మరి వెయిట్ చేసి ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని అడగటానికి మేము ఈరోజు రావడం జరిగింది. న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఏం చెప్పారు? వెరిఫై చేసి న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. కర్ణ మండలం కర్ణ నియోజకవర్గం నందిగామ గ్రామ పంచాయతీ మాది ఎస్సీ కోటాలో నేను సర్పంచ్గా గెలిచాను. గెలిచి ఇప్పుడు కనీసం రేపు ఫిబ్రవరి 17కి 3 నుండి 4వ సంవత్సరం వస్తుంది. 3 సంవత్సరాల నుంచి కాడ వాళ్ళు నాకు 2 పిల్లలు అఫిడవిట్లు ఆ రోజు క్లియర్గా ఇవ్వడం జరిగింది. షూటింగ్ రోజున కాడ పాస్ అయ్యాం. 4 అభ్యర్థులు ఉంటే మళ్ళీ 2 విత్డ్రాల్ చేసుకున్నారు. అయిన తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మేము బోర్డు మొత్తం 10 వార్డులకి 9 వార్డులు గెలిచి మొత్తం అంతా బోర్డు గెలిచాము. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు పరిపాలన చేస్తున్నాము. వాళ్ళు ఏదో పేర్లు తండ్రి పేర్లు తల్లి పేర్లు కలిసినాయి కదా అని వేరే వాళ్ళ పిల్ల పేరు ఏదో పెట్టి మీ పిల్ల నీకు 3 సంతానం అని కోర్టులో వేయడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కాడ వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఓన్లీ పేర్లను ఆధారంగా చేసుకుని ఆవిడ మొన్న జస్ట్ జడ్జి గారు పీడిఎం కోర్టులో వేశారు. దాని జడ్జి గారు ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి మొన్న 23వ తారీఖుని ఆ కేసు అలౌ చేసాం అని ఒక మాట ఓపెన్ కోర్టులో చెప్పారు. అంతే. తర్వాత అసలు ఏంటో తీర్పు అని మేము జడ్జిమెంట్ కాపీల కోసం అప్లై చేసాం. ఈరోజు వరకు జడ్జిమెంట్ కాపీలు రాలేదు. అయినా సరే వాళ్ళు సెలవు రోజులను కూడా ఇది లేకుండా పెట్టి వచ్చేసి వాళ్ళ హడావుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎండిఓ కానీ కలెక్టర్ గారి నుంచి కానీ నాకు ఎలాంటి ఉత్తర్వులు మీరు ఖాళీ చేయాలని కానీ లేకపోతే రికార్డ్ అప్ చెప్పాలని కానీ మీ మీద ఇదని చెప్పి నాకు ఎలాంటి ఆధారాలు నాకు ఇవ్వలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చి ఇంటి దగ్గర ఏదో అతికిచ్చి వెళ్ళారు కాగితం. అందుకని దాని విషయమే నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను. జడ్జిమెంట్ కాపీ రాకుండా ఎలా నన్ను పదవిలో ఉండే అతన్ని తొలగించి వేరే అతనికి ఓడిపోయిన అతనికి ఎలా కట్టబెడతారని అడగడం జరిగింది. దాని మీద మళ్ళీ విచారణ జరిపి నేను న్యాయం చేస్తానని కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మేము వచ్చి అర్జీ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకుని